ఫార్ములా ఈ రేస్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అన్నున్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, వాస్తవంగా తెలంగాణలో ఇట్లాంటి నోటీసులు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ నేతలు భయాందోళనకు గురై ప్రభుత్వానికి సరెండర్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో అంత పెద్ద వైఎస్ రాజశేఖర చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద పెద్ద నాయకులకే మేము భయపడలేదు. ఈ రేవంత్ రెడ్డికి భయపడే ప్రసక్తి అసలే లేదు. ఇది ఏంటంటే కేవలం కుట్రపూరితంగా మాత్రమే ఈరోజు కేటీఆర్ గారిని నోటీసులు ఇచ్చి ఏదో కోట్ల చుట్టూ తిప్పే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఫార్ములా ఈ కేసు ఏదైతే దీన్ని వాస్తవానికి ఈ రేసింగ్ అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాతావరణం ఇప్పుడు ఏంటంటే కాలుష్యం జరుగుతూ ఉంది. ఈ పెట్రోల్ డీజిల్ వాహనాలను వాటిని తగ్గించే దిశ ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాల అనుకూలతను వాటి వినియోగాన్ని పెంపొందించే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఫార్ములా ఈ రేసింగ్ను నిర్వహిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ దేశంలో మొట్టమొదటిగా కూడా ఏ రాష్ట్రం నిర్వహించని పరిస్థితి ఉండే కేటీఆర్ గారి కృషి మేరకే ఈరోజు ఈ రాష్ట్రంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ నిర్వహించిన పరిస్థితి కనిపించుండే. దానికి ఈ ఫార్ములా ఈ రేస్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు మాత్రమే ప్రధాన ఉద్దేశం. దాంతో ఇప్పుడు ఏంటంటే ఆ కుట్రలో ఏదో అంటే వాస్తవంగా 55 కోట్ల స్కామ్ చేసి దాన్ని అడ్డం పెట్టుకున్నా అని చెప్తున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు దాంట్లో? ఈరోజు ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణ పట్ల ఈ రాష్ట్రానికి 750 కోట్ల ఆదాయం వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోతున్నారా రేవంత్ రెడ్డి అని అడుగుతూ ఉన్నాము. 55 కోట్లు ఏంటంటే దీంట్లో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలి. అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది. దానికి ఏంటంటే ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో నిర్వాహకులు పోయినాయండి. దీనిలో కేటీఆర్కి ఏం సంబంధం? రాష్ట్ర మంత్రిగా ఏంటంటే ఆయన జేబుల నుంచి పెట్టాడు కదా, అధికార యంత్రాంగం ద్వారానే ట్రాన్స్ఫర్ చేసిర్రు. దానికి ఏంటంటే ఇబ్బందులు మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇదే కేవలం కుట్రపూరితంగానే ఈ కేటీఆర్ గారిని ఈ కేసులో చుట్టూ తిప్పుతూ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ట్రాఫిక్ డైవర్షన్లో భాగంగా ప్రతిరోజు కూడా నాయకుల మీద ఏదో కేసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని కూడా చెప్తున్నారు. నిజమే అంటారా? ఇప్పుడు కేటీఆర్ గారు ఇప్పుడు వీళ్ళు వచ్చిన సంవత్సరంలో ఏ రంగాన్ని పూర్తిగా ఏ వర్గము సంతోషంగా లేదు, ఏ రంగం కూడా పూర్తిగా ప్రతి రంగం అసంతృప్తితో ఉన్నది. కేటీఆర్ గారు ప్రతి రంగంలో కూడా వీళ్ళ వైఫల్యాలను ఎక్కడెక్కడ ఎండగట్టే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు లగచర్ల గ్రామ సంఘటన అయితేంది, అన్యాయంగా రైతులను వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ భూములు లాక్కునే పరిస్థితి కనబడుతూ ఉంది. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఏంటంటే చాలా సమర్థవంతంగా ఏంటంటే ఎదుర్కొన్న సందర్భం. ఇంకోటి ఈ హైడ్రా పేరు మీద పేద ప్రజల ఇళ్లను వాళ్ళ జీవిత లక్ష్యం ఇల్లు కట్టుకోవడం, ఆ ఇళ్లను కూల్చిన సందర్భంలో ఏంటంటే పకడ్బందీగా ఏంటంటే చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్న సందర్భం. ప్రతి చోట ఇక్కడ ఏం జరిగినా కూడా పేద ప్రజల పక్షాన సమర్థవంతంగా కొట్లాడే నాయకుడు కేటీఆర్ గారే. ఇప్పుడు ఏంటంటే ఈ కేటీఆర్ గారిని అరెస్టులు అని చెప్పి కోట్ల చుట్టూ తిప్పితే ఏదో భయాందోళనలకు క్యాడర్ను భయం చూపించే విధంగా ఈ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనికి భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులైనా కూడా ఎదుర్కొంటాం. ఈ రేవంత్ రెడ్డి మీ ప్రజాపాలన పట్ల, మీ అన్యాయాల పట్ల ఇప్పటికప్పుడు ఎదురు తిరుగుతాం, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.